ప్రశాంతంగా ఉన్న పాడేరు కేంద్రంలో ఆర్టీసీ ఆవరణలో యుద్ధ విమానం నుంచి బాంబులు వేయడంతో ప్రయాణికులు ప్రజలు ఉలిక్కిపడ్డారు. తేరుకునేలోపే కొంత నష్టం జరిగింది. అయితే జిల్లా యంత్రాంగం ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో నష్టం తగ్గింది. యుద్ధం వస్తుందన్న ముందస్తు సమాచారంతో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్ధన్ ముందుగానే జిల్లా ప్రజల్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అయినప్పటికీ అనుకున్నట్టే బాంబు పడింది. ఆ తాకిడికి కొంతమంది పరిగెత్తి సురక్షిత ప్రాంతాలను తలదాచుకోగా మరికొంతమంది బాంబు దాడిలో గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న మెడికల్, పారామెడికల్, ఫైర్, పోలీసింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసి పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందికి దించి సపర్యలు చేశారు. యుద్ధ భూమిని తలపించే విధంగా యుద్ధ సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలందరికీ ఇది హెచ్చరిక. ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ ఇది ఒక కార్యక్రమము మన ఫస్ట్ టైంగా ఈ ఆపరేషన్స్ మనం చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్స్టర్నల్ వార్ అండ్ అగ్రెషన్ టైంలో ఇట్లాంటి వార్ లైక్ సిచ్యువేషన్స్లో బేసికలీ మనకుంటున్న డిస్ట్రిక్ట్ని, మన సిటీని 3 కేటగిరీగా డివైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ 1 వెరీ వెరీ హైలీ వల్నరబుల్, హైలీ ఇంపార్టెంట్ జిల్లాగా ఆర్ అక్కడ సిటీస్గా చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ కేటగిరీ విల్ బి లెసర్ వల్నరబిలిటీ అండ్ కేటగిరీ 3. సో కేటగిరీ 2లో విశాఖపట్నం జిల్లా ఉంటుంది. మిగిలిన ఏ జిల్లా కూడా మనం కేటగిరీ 1, 2, 3లో లేవు. సో అట్లాంటి పక్షంలో కూడా ఒక అడిషనల్ సెక్యూరిటీ, అడిషనల్ ఒక సేఫ్ గార్డ్ కోసము ఈ కార్యక్రమం ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ మాక్ డ్రిల్ చేయవలసిందా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కొరకు రాష్ట్ర ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. సో మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ప్రజలు ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఎట్లా వార్ లైక్ సిచ్యువేషన్స్లో ఎట్లాంటి విషయంలో మనం రియాక్ట్ చేయాలి గురించి ఇప్పుడు మీకు అందరు కూడా చెప్పడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈ ఏఎస్ఆర్ జిల్లా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉంటున్న ఒక ప్రాంతం కూడా. సో దాంట్లో ఈ పోలీస్ as well as ఈ పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైనా ఒక ఇంటర్నల్ అగ్రెషన్ ద్వారా కూడా ఏదైనా వైలెన్స్ జరిగితే ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలని గురించి కూడా ఈ మాక్ డ్రిల్ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా మనకు వచ్చిన డేంజర్ మోస్ట్లీ ఎయిర్ స్ట్రైక్ ద్వారా రావచ్చు. ఎయిర్ప్లేన్స్ వచ్చేసి బాంబ్స్ డ్రాప్ చేసిన ఒక పరిస్థితిలో ఇక్కడ మీకు మాక్ డ్రిల్ చెప్పినట్టు ఒక చోట్ల బ్లాస్ట్ జరుగుతుంది. మన ఎయిర్ స్పేస్లో ఏదైనా మా ఎనిమీ ఎయిర్ప్లేన్స్ వచ్చినప్పుడు అలర్ట్ మెసేజెస్ రేడార్ మెసేజ్ ద్వారా మనకి డిఫెన్స్ కమాండ్కి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇట్లాంటి సైరన్స్లో ప్రజలకి బై పబ్లిక్ అనౌన్స్మెంట్గా చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్స్ తీసిన వెంటనే ప్రజలందరూ కూడా ఒక సేఫ్ లొకేషన్స్కి వెళ్లాల్సింది. ఎక్కడ వెరీ వీక్ స్ట్రక్చర్స్ ఉంటుందో అక్కడ ప్రజలు లోపల ఉండకుండా ఇట్లాంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేద రూఫ్ పక్కా రూఫ్ ఉన్న చోట్ల వితౌట్ విండోస్ ఉన్న చోట్ల మీరు వెళ్ళి అక్కడ సేఫ్ గార్డ్ చేయవచ్చు. లేదు అంటే ఓపెన్ ఫీల్డ్లో ఏదైనా ఒక ట్రెంచెస్ కానీ ఆర్ ఒక మౌంటైన్ హిల్ వెనక కింద పడుకొని బయటకు రాకుండా ఈ అలర్ట్ మెసేజ్ సేఫ్గా ఉంటున్నాము అనే డిక్లరేషన్స్ రావడం వరకు ప్రజలు వాళ్ళు ఈ సేఫ్గా ఉంటున్న చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఒక చోట్ల బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఫైర్ వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది అండ్ చాలా ప్రెషర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ చుట్టూ ఉంటున్న స్ట్రక్చర్స్ అన్ని కూడా కూలిపోయిన ఒక పరిస్థితి ఉంటుంది. అప్పుడు ప్రజలు అక్కడ ఉంటున్న ప్రజలకి కొన్ని డ్యామేజెస్ జరుగుతుంది. కొంచెం లైఫ్ లాసెస్ ఉండవచ్చు, ఆర్ ఇంజురీస్ ఉండవచ్చు, ఆర్ పీపుల్ అన్కాన్షియస్గా అయిపోయి ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళని ఎట్లా రిట్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాన్సెస్ ఎట్లా ఇవ్వాలి దీని గురించి ఇక్కడ ఉన్న పారామెడికల్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు డ్రిల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఇవాక్యువేట్ చేసేసి నియరెస్ట్ హాస్పిటల్ లొకేషన్కి తీసుకువెళ్తాం. ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో బాంబ్స్ పడిపోతే దాన్ని ఎట్లా టెంపరీగా ఎట్లా మిగిలిన బిల్డింగ్స్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయాలని గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ మనకి ఉంటున్న ఇంపార్టెంట్ మెడిసిన్స్ అండ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అదన్నీ కూడా అప్రమత్తంగా పెట్టుకొని మెడికల్ హెల్త్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం కాకుండా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంతోపాటు పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కలిసి కట్టేసి ఎట్లయితే ఎక్కడెక్కడ ఈ బ్లాస్ట్ లొకేషన్స్లో డబ్రీస్ వలన అక్కడ లోపల్లో ఎవరైనా ఎనీ పీపుల్ ఎవరైనా ఆగిపోతే వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలని నెక్స్ట్ మెషినరీ గురించి కూడా ఒక డ్రిల్లింగ్ చేయాలి. ఆ మెషినరీ ద్వారా ఆ డబ్రీస్ తీసేసి వాళ్ళని మళ్ళీ మెడికల్ అండ్ హెల్త్ సిచ్యువేషన్స్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. థర్డ్గా నైట్లో ఎక్కడైనా వస్తున్నప్పుడు దర్ ఇస్ అనదర్ డ్రిల్ ఉంటుంది, బ్లాక్అవుట్ అంటాము. బ్లాక్అవుట్ అంటే మనకి ఎప్పుడు ఈ హెచ్చరిక వచ్చిన వెంటనే
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఉంటున్న ఆల్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లాంటి లైట్స్ మనం నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి వరకు ఆఫ్ చేయడం జరుగుతుంది. వన్స్ పైన వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్ అన్ని కూడా మన ఎయిర్ స్పేస్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అప్పుడు ఈ లైట్స్ అన్ని కూడా ఆన్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్లాక్అవుట్ జాగ్రత్తగా ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తూ మీకు ఉన్నామని. స్ట్రక్చర్ సార్, స్ట్రక్చర్ అండి సార్, అంబులెన్స్ సార్, స్ట్రక్చర్ మీద తీసుకోండి సార్, అంబులెన్స్. ఓకే ఓకే. ఇదే విధంగా కాకుండా ఫైర్ అయినప్పుడు కొంతమందిని చూడండి సార్, టెక్నిక్గా చక్కగా ఎటువంటిది కాకుండా సేఫ్గా వాళ్ళని కూడా అంబులెన్స్ లో సేఫ్ ప్లేసెస్ కి, అంబులెన్స్ ద్వారా ప్రజలందరినీ కూడా సేఫ్ ప్లేసెస్ తీసుకెళ్తూ హాస్పిటల్స్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఇది జరుగుతుండగా ఎక్కడైతే ఇది ఫైర్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో వెంటనే సార్ అంబులెన్స్ అక్కడ కూడా తీసుకెళ్ళాలి, స్ట్రక్చర్ తీసుకెళ్ళి ఆయన తీసుకొని వచ్చి జరిగింది. అక్కడ పేషెంట్ దగ్గర ఇది